హాయ్ ఫ్రెండ్స్, పెద్దపల్లి పట్టణ వర్తక వ్యాపార గ్రూప్ సభ్యులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా నేను ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే, పొద్దంతా పనిచేసి ఏదో పొద్దుకి కొంత మందు తాగి ప్రశాంతంగా నిద్రపోవాలనుకునే వాళ్ళందరూ ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు తీసుకుపోయి వైన్స్లో పెట్టి మందు తీసుకొచ్చుకుంటే ఆ మందు పక్కా డూప్లికేట్ మందు వస్తుంది. ఇది మనం డూప్లికేట్ అని తెలిసినా కూడా తాగుతాను, కానీ దీని మీద అధికారులు చర్య తీసుకుంటలేరు. అసలు ఎవరు తీసుకుంటారు? దీని మీద ఎవరు పట్టించుకుంటారు? అసలు ఎందుకు ఇంత అక్రమాలు జరుగుతున్నాయి? కనీసం దీని మీద చర్య తీసుకునే వాళ్ళు ఎందుకు చర్య తీసుకుంటారు? ఇటువంటి అక్రమాలను ఎందుకు పట్టించుకుంటలేరు? దయచేసి పెద్దపల్లి చాలా పేరు పోయిన వైన్సులల్లా, అది హైవే మీద ఉన్న వైన్సులల్లా మొత్తం డూప్లికేట్ జీరో. ఇప్పుడు నేను వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పాలి, కానీ నేను ఒక మందు తెప్పించిన రాయల్ గ్రీన్ అని ఒక కోటర్ తీసుకొచ్చిన, అది పెనాయిల్ లెక్క ఉన్నది. అది ఉత్తగానే బయట వారం వస్తుంది. అది పలకొట్టిన తర్వాత సీసా బయటపడేసిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది, ఈ విషయం మరి గ్రూప్ సభ్యులకు ఎందుకు చెప్పొద్దు? హైవే రోడ్ మీద ఉన్న వైన్సులల్లా ఈ విధంగా ఉన్నది అని ఎందుకు చెప్పొద్దు? సరే, మన మిత్రులకు చెప్తే వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు కదా అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో పెడుతున్నాను. దయచేసి తప్పుగా భావించద్దు, జాగ్రత్త పడితే మంచిది. మనం పైసలు పెట్టి కొంటాం మందు.